దియావతి యూట్యూబ్ ఛానల్ వారికి మరియు వీక్షించే ప్రేక్షకులకి నమస్సుమాంజలి. వందే నవగణశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. భగవద్గీత, శ్రీమద్భగవద్గీత. ముందుగా మనం శ్రీమద్భగవద్గీతలోని భావాన్ని తెలుసుకుందాం. శ్రీ అంటే సంపద, లక్ష్మి. శ్రీమత్, మత్ అంటే జ్ఞానం, తెలివి. భగవత్, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందం నుండి వెలువడినటువంటి గీత అంటే గానం. అది కేవలం గానమే కాదు, మానవ జీవన సోపానం. ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ 2 గానాలు చేశాడు. అదేంటంటే, మొదటిది మురళీగానం. మురళీగానం మనం విని ఉండం, కానీ అప్పుడు గోపికలు, గోపాలురు, అక్కడి గోవులు ఇవన్నీ కూడా పరవశించిపోయేవి ఆ మురళీగానంతో. ఇప్పుడు మనం గీతా జ్ఞానంతో పరవశించడమే కాదు, మన జీవితాలని పరిపూర్ణం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ భగవద్గీత ఎలా చెప్పాల్సి వచ్చింది, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మన ప్రజలందరికీ ఈ భగవద్గీత ఆవశ్యకత ఎందుకు ఉంది అనే విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. భగవద్గీత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినట్టుగా మనం తెలుసుకున్నాం. ఎందుకు బోధించాల్సి వచ్చింది? యుద్ధరంగంలో, అది కూడా ఆ తక్కువ సమయంలో భగవద్గీతను అక్కడ అర్జునుడికి చెప్పాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటే, అతనిలో కలిగినటువంటి విషాదం, వైరాగ్యం. ముందుగా అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి రథాన్ని ఇరు సేనల మధ్యలోకి తీసుకెళ్ళమన్నాడు. ఆ సేనలో ఉన్నటువంటి యోధుల్ని, నాతో యుద్ధం చేసే సైనికుల్ని, ఆ సైన్యాన్ని నేను చూడాలని కోరాడు. ముందు అతని కోరిక ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ 2 సేనల మధ్యలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళి ఆపాడంటే, ఎక్కడైతే ఎవరినైతే చూస్తే ఇతనిలో విషాదం కలుగుతుందో ఆ చోటనే ఆపాడు. ఆ చోటు ఎలాంటిదయ్యా అంటే, ముందుగా భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపుడు, ఇంకా వివిధ గురువులు, కొడుకులతో సమానంగా మనమలు, మామలు, వీళ్ళందరూ ఎక్కడైతే కనబడతారో అక్కడ తీసుకెళ్ళేసి ఆ రథాన్ని ఆపాడు. చూశాడు ఒకసారి. చూసి, కృష్ణ, వీళ్ళతోనా నేను యుద్ధం చేయాల్సింది? నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద
కిం భోగైర్జీవితేన వా. ఎప్పుడైతే అతనిలో విషాదం అలుముకుందో ఇక నేను యుద్ధం చేయను అని చెప్పేసి రథంలో చతికిలబడిపోయాడు. ఎన్నో విధాలుగా అర్జునుడిని అతను చెప్పి చూశాడు, కానీ అతనికి ఆ వైరాగ్యం అనేది పోలే, ఆ విషాదం అనేది పోలే. అప్పుడు ఈ భగవద్గీతని అతన్ని కారణంగా చేసుకొని మనందరికీ అర్థమయ్యేలా, మన జీవన విధానం, జీవన మార్గం సుగమంగా జరిగిపోయేలా భగవద్గీతని చెప్పడం జరిగింది. ఈ భగవద్గీత స్వయంగా కృష్ణుడి ముఖారవిందం నుండి వెలువడింది కాబట్టి దీన్ని భగవద్గీత అన్నారు. దీనికి ఉన్నంత ప్రాచుర్యం కానీ ప్రావీణ్యం కానీ ఇతర ఏ గ్రంథాలకు లేదు. ముఖ్యంగా మనం చూస్తే భగవద్గీత జయంతి జరుపుకుంటాం. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. భాగవతం ఉంది, భారతం ఉంది, రామాయణం ఉంది, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మహద్గ్రంథాలు. ఇతర మతస్థుల గ్రంథాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ గ్రంథానికి కూడా జయంతి అంటే పుట్టినరోజు జరుపుకునే అవకాశం లేదు. కేవలం భగవద్గీతకు మాత్రమే జయంతిని మనం జరుపుకుంటున్నాం. అది కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి. ఒక విధంగా మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీతకి అంకురార్పణ జరిగింది. కానీ యుద్ధం మాత్రం ప్రారంభమైంది మార్గశిర బహుళ అమావాస్య రోజు. ఆ తర్వాత 10 రోజులు యుద్ధం జరిగిన తర్వాత భీష్మాచార్యుడు ఎప్పుడైతే నేల కొరిగాడో అప్పుడు 11వ రోజు ఈ భగవద్గీత అర్జునుడికి బోధించడం జరిగింది. కాబట్టి మనం ఈ భగవద్గీతని ఎంత గొప్ప గ్రంథం అంటే, ఈ గ్రంథాన్ని మన భారతీయులే కాదు, పాశ్చాత్యులు కూడా ఎందరో దీని యొక్క ప్రావీణ్యాన్ని, ప్రాముఖ్యతని గుర్తించారు. వాళ్ళలో ముఖ్యంగా ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, హార్న్ వెస్టింగ్, ఐన్స్టీన్, ఆర్డిస్ వెస్లీ, డేవిడ్ ఫ్రాలే ఇలాంటి ప్రముఖులు ఎందరో మన భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని కొనియాడారు. వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పారు. ఒకవేళ భగవద్గీత ఈ ప్రాచుర్యంలోకి రాకపోతే ప్రపంచంలోనే ఇలాంటి అత్యుత్తమ జీవన గ్రంథం రాకపోయేదేమో. దీనివల్ల ప్రపంచ దేశాలు కూడా మనుగడ సాగిస్తున్నాయని చెప్పేసి ఈ పాశ్చాత్యులు మనకి చెప్పారు. ఇంకా ఒక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ భగవద్గీత అంటే ఒక మతం కాదు, ధర్మం. ఈ భగవద్గీత అంటే ఒక మతం కాదు, జ్ఞాన భండాగారం. ఈ భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. కాబట్టి దీన్ని మనం ఎంతగా చదివి ఆచరించి మనం ముందుకెళ్తామో మనలో అంతటి జీవన మార్గం సుగమంగా జరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఏదో రిటైర్మెంట్ సబ్జెక్టుగా ఎంతోమంది దీన్ని అనుకుంటారు. రిటైర్ అయిన తర్వాత చదవచ్చులే, ఇప్పుడు ఎందుకులే అని. కానీ ఇది రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. ప్రాథమిక దశలోనే, విద్యార్థి దశలోనే ఈ భగవద్గీతని మనం నేర్పించాలి. అప్పుడే వారిలో ఒక సంస్కారం, వినయం, విధేయత వాళ్ళ లోపల వస్తుంది. వాళ్ళు ఒక ఉత్తమ పౌరులుగా ఈ ప్రపంచంలో వాళ్ళు నిలదొక్కగలుగుతారు. ముఖ్యంగా భగవద్గీత
జగద్గురుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత లోక కళ్యాణార్థమై వెలువడిందని మనం తెలుసుకున్నాం. ఇది ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సాహిత్యంలో యావత్ ప్రపంచ దేశాల ప్రజాదరణ పొందిన ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత. అంతేకాదు సర్వమత సత్సాంప్రదాయాలకు ఆలవాలమైంది. శాస్త్రాలు, పురాణాలు, సైద్ధాంతిక విషయాల్ని కూడా విస్తృతమైన రీతిలో వివరణాత్మకమైన పద్ధతిలో సవివరంగా చాటి చెప్పిన ఏకైక గ్రంథం ఈ శ్రీమద్ భగవద్గీత. ఆధ్యాత్మిక ఒరవడిలో ఆత్మదర్శనానికై అహర్నిశలు పాటుపడే ముముక్షువులు మార్గదర్శికి ఈ శ్రీమద్ భగవద్గీత ఉపయోగపడుతుంది. భారతావని జాతీయ గ్రంథమే కాదు, విశ్వమత గ్రంథం కూడా భగవద్గీతే. దేశ విదేశాలలో కొనియాడబడింది ఈ భగవద్గీత. వివిధ మత ప్రఖ్యాతమైన విరాజిస్తూ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ సర్వధర్మ సమన్వయ క్షేత్రంగా పేర్కొనబడిందే ఈ భగవద్గీత. ప్రపంచంలో గల సమస్త మత సాంప్రదాయాల సమన్వయమే ఈ భగవద్గీత. అందుకే దీనిని విశ్వమత గ్రంథంగా, విశ్వజనీనంగా మానవజాతి మనుగడకు ఉద్భవించిన మానవ కళ్యాణానికై జగద్గురువైన శ్రీకృష్ణుని ముఖత వెలువడిన మద్గ్రంథంగా దేశ విదేశాలన్నీ ఏకకంఠంతో కొనియాడబడుతుంది. ఈ వికాసదర్శిని శ్రీమద్ భగవద్గీత బోధించినవాడు జగద్గురుడైన శ్రీకృష్ణ పరమాత్మ. విన్నది ఎవరో కాదు, ఉత్తముడైన నరోత్తముల్లోని ముఖ్యుడైన అర్జునుడు. వారిద్దరి వాద సంవాదాల మధ్య లోక కళ్యాణార్థం వెలువడింది ఈ భగవద్గీత. సుమారు 5000 సంవత్సరాల నుండి లోకాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రపంచం ఎంత మారినా, మనిషి జీవితం ఎంతలా మార్పు చెందినా ఈ భగవద్గీత ఇప్పటికీ మనకు దిక్చూచిలా దారి చూపుతూనే ఉంది. ఒకటేమిటి, పుట్టుక మొదలుకొని చచ్చే వరకు, నాయకత్వం నుంచి యుద్ధం దాకా ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. అలాంటి ఉత్తమమైన శ్రీమద్ భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాల్లో, దైనందిన కార్యక్రమాల్లో, నిత్య నైమిత్తిక సిద్ధాంతాల్లో, జీవన వికాసంలో ఎంతో విధంగా మనకు ఉపయోగపడుతూనే ఉంది. అర్జునుడు అస్త్రశస్త్రాలని చేబూని రథాన్ని అధిరోహించి విరోచితంగా యుద్ధభూమికి బయలుదేరి నేను ఎవరితో యుద్ధం ఆచరించాలో పరికించదనని రథసారథి అయిన శ్రీకృష్ణ పరమాత్మను కోరాడు. కృష్ణుడు ఇరు సేనల మధ్య ఎవరిని కాంచినచో తనలో పశ్చాత్తాపం ప్రబలి మనోవ్యాకులత కలుగుతుందో అలాంటి భీష్మ ద్రోణుల ఎదుట రథాన్ని తీసుకెళ్ళి నిలిపాడు. యుద్ధంలో ఎటు చూసినా తనవారే. వారితో యుద్ధం చేయలేనని ఆయుధాలను పడవేయించి నిర్వీర్యుడై రథంలో చలికినబడినాడు అర్జునుడు. అప్పుడే మొదలవుతుంది భగవద్గీత. అది ఒక అర్జునునికి మాత్రమే అవసరమా అంటే అది అర్థం లేని ముచ్చటే అవుతుంది. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్మకు తెలియదా? భూత భవిష్యత్ వర్తమానాలు నెరిగిన భగవానుడికి జరిగింది, జరగబోయేది, జరుగుతున్న పరిణామాల గురించి అంటే అంతా తెలుసనే మనకు అవగతమవుతుంది. అర్జునుల్లో అంతర్మతాన్ని సృష్టించి ఆలోచన పరంపరను రేకెత్తించి అస్త్ర సన్యాసం చేసే స్థితిని కల్పించడానికి కారణం మనం తెలుసుకోవాలి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామికి ఒక యోధుడైన అర్జునుని యుద్ధరంగంలో తనకు సమవుజ్జీలైన దుర్యోధన, దుశ్శాసన, కర్ణుడి వంటి యోధుల ముందు కొనిపోవాలి. కానీ పూజనీయులైన భీష్మ, ద్రోణాదులు ఎదుటికి తీసుకొని పోవడం ఏమిటి? లోక కళ్యాణార్థమై భగవానుడు చేసిన ఎత్తుగడ అని మనకు అనిపిస్తుంది. అంతే మరి, యుద్ధం చేయమని భీష్మించుకొని చెతికిలబడిపోయిన అర్జునుడిని కర్తవ్యం చేయడానికి కృష్ణ పరమాత్మ యొక్క ఆరాటంగా మనం భావించవచ్చు. ఆ కారణంగా ఈ భగవద్గీత మన జీవన మార్గానికి ఒక దిక్చూచిగా మారింది.